కంటెంట్ అంటే ఇప్పుడు నాకు తెలిసి అన్నీ అందరికీ తెలిసిపోతాయి తిరగదు. అంటే ఐ బిలీవ్ ఇండస్ట్రీ గానీ, ట్రేడ్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ ప్రతి ఒక్కరికి మన టీజరో, ట్రైలరో అది రిలీజ్ కాకముందే సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎటు నుంచి వెళ్తుందో ఇంటర్నల్ టాక్ వెళ్ళిపోతుంది. టెంకాయ కొట్టినప్పటి నుంచి వెళ్ళిపోయి ఈ కథ ఇంటర్వెల్ ఇదంటలే ఎంట్రా, ఇది ఫస్ట్ సీన్ ఇదంటలే, హీరో సెట్లో ఇది చేసాడంటలే, డైరెక్టర్కి హీరోకి ఏదో పడట్లేదంటలే, ఈ సినిమా కొనొద్దులేండి. నీకు ముందు సినిమా ఎంత హిట్ ఉన్నా ఒక సినిమా కొనరు. అదేంటంటే వాళ్ళు టాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద సినిమా మాట్లాడాలి. ట్రైలర్ రిలీజ్ అయ్యో లేకపోతే ఏదైనా కంటెంట్ రిలీజ్ అయ్యో ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ నుంచి ఫ్రమ్ ద ఆడియన్స్ ఎప్పుడైతే హైప్ వస్తుందో ఆబ్వియస్లీ బిజినెస్ అనేది. హాయ్ కిరణ్ అండ్ గౌరీప్రియ. ఐమ్ ధీరజ్ ఫ్రమ్ M9 న్యూస్. అదో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ బాగుంది, కొంచెం డిఫరెంట్గా అవుట్ సైడ్ ద స్టూడియోలో షూట్ చేయడం అనేది. సో ఫస్ట్ థింగ్ మీ ప్రమోషన్స్ కంటెంట్లో కానీ లేదంటే సాంగ్స్ వీటన్నిటిలో కూడా బాగా ఎలివేట్ అవుతుంది మీ నేమ్కి టాప్ ప్రియారిటీ ఇవ్వడం. ఫస్ట్ గౌరీప్రియ, తర్వాత కిరణాపురం పడుతుంది అనమాట. సో ఏంటి మీ క్యారెక్టర్కి ఉన్న ప్రామినెన్స్ ఏంటి ఈ సినిమాలో? అంటే డెఫినెట్లీ ఇది ఒక అమ్మాయి స్టోరీ అన్నట్టే దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో అమ్మాయి క్యారెక్టర్కి కొంచెం ప్రాధాన్యత ఉండడం వల్ల దట్స్ హౌ దే వాంటెడ్ టు ప్రొజెక్ట్, కాబట్టి దట్ వాజ్ ప్యూర్లీ ప్రొడ్యూసర్స్ కాల్. ఓకే, నేను చాలా తక్కువ అలా చూస్తుంటాం, చాలా రేర్. సో కిరణ్, మీకు ఎంత స్పెషల్ ఈ ఫిలిం? ఒక లవ్ స్టోరీ, సింపుల్ లవ్ స్టోరీ, దట్టు కొంచెం చాలా వినిపిస్తున్నాయి ఈ సినిమా గురించి కానీ. అంటే నాకు కూడా ఈ స్పేస్లో ఒక మంచి లవ్ స్టోరీ చేయాలని ఉండన్న. సరే కాకేరం తర్వాత అది కమర్షియల్ ఏదైంది, ఇది కొంచెం అరే మళ్ళీ ఒకసారి క్యూట్గా ఒక ఇన్నోసెంట్గా ఒక లవ్ స్టోరీ దొరికే అనే స్పేస్లో ఉన్నా. కరెక్ట్ టైంకి ఇది వచ్చింది. ఇది వినగానే ఐ ఫెల్ దట్ మేబీ రైట్ టైం ఏమో నాకు ఇలాంటి ఒక రోల్ పోర్ట్రే చేయడం మళ్ళీ అనే ఒక ఫీలింగ్. అది ఐఎమ్ సో హ్యాపీ డూయింగ్ రోల్ అన్న స్టీవెన్ శంకర్. అది చాలా చాలా బాగుండబోతుంది అంటే ఎప్పటికీ గుర్తుండిపోద్దని నమ్ముతున్నా. ఎందుకంటే రాజావారు రాణివారు తర్వాత ఆ కైండ్ ఆఫ్ అంతా ఒక సింపుల్ లేదంటే కొంచెం గ్రౌండ్ టు ద క్యారెక్టర్ ఉండే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ప్లే చేయలేము మీరు. అన్నీ కూడా కొంచెం ఫ్లేమ్ పాయింట్ ఈ కైండ్ ఆఫ్ రోల్సే ప్లే చేస్తున్నారు. సో ఈ సినిమాతో మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్సీ అది అదే అనుకోవచ్చు అన్న. రాజావారు రాణి గారి తర్వాత మళ్ళీ అంత ఇన్నోసెంట్గా మరి ప్యూర్ లవ్ స్టోరీ అయితే ఇదే. ఓకే, ఏంటి స్టీవెన్తో కనెక్షన్ ఏంటి అసలు? సాయిరాజ్ గారిది ఫస్ట్ కూడా ఆయన డైరెక్టర్ పేరు స్టీవెన్ శంకర్ అని వేసుకున్నారు, హృదయకాలయం. ఏంటి స్టీవెన్ రోల్ ఏంటి అసలు? ఏమో నాకు పర్సనల్గా తెలియదు కానీ అదేమి. బట్ దీంట్లో అయితే వీడు ఒక డైరెక్షన్ ఎలా అయినా సరే స్క్రీన్ పైన ఒకసారి వీడి పేరు చూసుకోవాలి. ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్, ఏదో రోజు డైరెక్టర్ అవ్వాలనే క్యారెక్టర్ స్టీవెన్ శంకర్ది. వీడికి స్టీవెన్ స్పీల్బర్గ్ అన్న శంకర్ గారు అన్న చాలా ఇష్టం. సో అలా కలిపి స్టీవెన్ శంకర్ అని పెట్టుకుంటున్నాడు పేరు. ఓకే, ఆయన బయోపిక్ అయింది గారు. మేబీ కొంచెం ఏమన్నా ఆయనది ఏదైనా ఉందేమో తెలియదు మరి. ఓకే ఓకే. అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూ చూస్తున్నాను ఇందాక. సో అసలు అందులోనే చాలా క్వశ్చన్స్ రైస్ చేసి పెట్టారు. అసలు సెకండ్ హాఫ్లో మాస్ సీన్ అంటారు, కాస్ట్యూమ్ అంటారు, ఏంటి అసలు అంతా హైప్ ఇస్తున్నారు అసలు? వాట్ ఈస్ ఇట్ అబౌట్? హైప్ అది కాదు, సెకండ్ హాఫ్ ఇస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మనకు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆ ఇంటర్వెల్ 10-15 మినిట్స్ ఏదైతే ఉన్నాయో, ఇఫ్ ఇట్స్ రియలీ మేకింగ్ యూ థింక్ అబౌట్ ద సెకండ్ హాఫ్, అక్కడే మనం కొంచెం సగం సక్సీడ్ అయినట్టు. అంటే ఇంటర్వెల్ ఒక బ్యాంగర్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ ఏమవుతుంది 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 అని ఒక క్యూరియాసిటీ నాకే ఉండింది వెన్ ఐ వాజ్ లిస్నింగ్ టు ద నరేషన్. ఇదమ్మా ఫస్ట్ హాఫ్ అని మా డైరెక్టర్ చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెన్ హీ టుక్ అ బ్రేక్ ఫర్ 10 మినిట్స్ సెకండ్ హాఫ్ చెప్పడానికి, ఆ 10 మినిట్స్ నేను ఆలోచిస్తూనే ఉన్నాను సెకండ్ హాఫ్ ఇలా అవుతుందా అలా అవుతుందా అని. సో డెఫినెట్లీ నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో ఐమ్ షూర్ ఆడియన్స్ విల్ ఆల్సో ఫీల్ లైక్ దట్. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ బ్లాక్స్ ఉన్నాయి, కొన్ని మాస్ సీన్స్ ఉన్నాయి. సో వాటికి వీ వర్ జస్ట్ టాకింగ్, మేము ఇద్దరం కొంచెం ఏదో అలా వీ వర్ టాకింగ్. అండ్ ఏంటి అసలు ఈ మాస్ సీన్ ఏంటి? అంటే సీన్ చెప్పకపోయినా అట్లీస్ట్ ఏంటి, హౌ ఈస్ గోయింగ్ టు బి? అది నిజంగా ఐ కాంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్, దట్ ఈస్ ఫర్ ద థియేటర్. ఓకే ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, అది చాలా హైప్ ఇచ్చి పెట్టారు. సో ఎలా ఉంటుందో చూడాలి. సెకండ్ హాఫ్ ఎస్. ఓకే, సో ఈ సినిమా కోసం మీరు అంటే ఈ షూట్ డేస్ కూడా చాలా ఎక్కువ, అంటే టైం లైన్ ఎక్కువ ఉన్నా కూడా షూట్ డేస్ తక్కువే ఉంటాయి, బట్ టైం లైన్ కొంచెం ఎక్కువ అయినట్టుంది కదా మీ రెగ్యులర్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే? అవునన్నాడు, ఇంకా ఎక్కువ టైం పెట్టాం. ఆల్మోస్ట్ ఆల్ వీ షాట్ ఫర్ 1 year అనుకుంటా. 1 year స్పాన్లో జరిగింది ఈ సినిమా. ఇది మామూలు నాది ఎప్పుడు అయిపోద్ది తొందరగా. అవును, కొంచెం అదే ఆలోచిస్తున్నాను నేను. కొంచెం సినిమాలు తక్కువ అవుతున్నాయి ఇయర్ నాయి ఒక 2 ఫిలిమ్సే అవుతున్నాయి. ఈ మేబీ ఇది ఒక ఫిలిం అవుతుంది ప్రస్తుతానికైతే. ఇంకో సినిమా ఏంటి ఇయర్ ఉంటుందో లేదో తెలీదు.
బట్ ఐ విల్ మేక్ షూర్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ నుంచి 3 ఫిలిమ్స్ పక్కా వచ్చేలా చూసుకుంటా. ఓకే. అదే లాస్ట్ టైం కూడా అన్నారు. యాక్చువల్ 3 ఫిలిమ్స్ అయితే రావాలి అని ఒక జోన్‌లోనే కష్టపడుతున్నా. బట్ దీనికి ఒకసారి టైం పట్టింది. నెక్స్ట్ కేర్ తీసుకుంటా. ఓకే. బట్ ఐఎమ్ హ్యాపీ. ఈ సినిమాకి పెట్టాలి, ఇంత టైం పెట్టాలి. సో ఈ సినిమా ఇలా రావాలి అని అంటే అందరం, ఎందుకంటే సినిమాకి ఒక మూడ్ ఉంటుంది, అది క్రియేట్ అవ్వాలి. సెట్లోకి వచ్చిన తర్వాత చాలా కేర్ఫుల్గా తీసిన సినిమా ఇది. సో ఐఎమ్ షూర్ రేపు మీరు సినిమా చూసిన తర్వాత యూ ఆల్ ఫీల్ దట్ లవ్. ప్రతి ఫ్రేమ్లో రవెన్న రైటింగ్లో కానీ తీసుకున్న కేర్ కానీ ప్రతి ఒక్కటి, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా దే సపోర్టెడ్ ఎ లాట్. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీద్దాము, మంచిగా తీద్దాం, మనం కొట్టాలి, సినిమా హిట్ కొట్టాలి, మన టార్గెట్ అది. సో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా తీసిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఓకే. అయితే ఈ సినిమా విషయంలో ఇది ట్విస్ట్ అంట, లేదంటే ఇది ఇలా జరుగుద్దంట అని చెప్పేసి రకరకాల నెరేటివ్స్ అనేవి బయట వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది టీమ్ ఇన్వాల్వ్మెంటో లేదంటే టీం చెప్పకుండానో బయటకైతే రావు పొరపాటున కూడా. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆడియన్స్ని. ఎందుకంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా కొన్నిట్లు చూసాం. అప్పుడు పెద్ద ఈ సినిమాకి ట్విస్ట్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా తెలిసేది. ఇది ఎలా ఉండిపోతుంది ట్విస్ట్ అనేది, అది ఎలా వచ్చింది అని, ఎలా కంపోజిషన్ అనేది మాత్రమే అక్కడ ఒక ఫ్యాక్టర్లా ఉంది తప్పితే ఇట్ వాజ్ నాట్ ఏ సర్ప్రైజ్ ఫర్ అస్. సో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా అదే కైండ్ ఆఫ్ ఫార్మాట్లో వస్తుండడానికి రీజన్ ఏంటి? లేదు, అస్సలు అదైతే కాదు. అంటే నిజాలు ఏంటో కూడా తెలియదు. మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. కొన్ని వచ్చినవి బయటికి ఫేక్ అయి ఉండొచ్చు, అది నిజం కావాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు అన్నట్టు ఇదిగో ఇంకా టీంలో ఇంటర్నల్గా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఎవరు ఏది బయటికి ఎలా చెప్పేస్తారో కూడా తెలియదు. అలా ఏమైనా లీకులు బయటికి వెళ్ళి ఉంటాయి తప్ప. బట్ చెన్నై లవ్ స్టోరీ వరకు వీ రియల్లీ వాంటెడ్ సర్ప్రైజెస్ టు బీ కెప్ లైక్ దట్. మీరు థియేటర్కి వచ్చిన తర్వాతే రివీల్ అయితే బాగుంటుంది అన్న విధంగానే ఉన్నాం చెన్నై లవ్ స్టోరీ. ఓకే. ఎందుకంటే అది అన్ఇంటెన్షనల్ లీక్ అయితే ఓకే, కానీ ఇంటెన్షనల్గా లీక్ చేసి కావాలని చెప్పేసి ఆడియన్స్ సెట్ని ప్రిపేర్ చేయడం కోసం అయి ఉంటే కనుక అది కూడా ఒక రకంగా గేమ్ ప్లే కరెక్టే, కానీ కాకపోతే ఆడియన్స్ ఎంతవరకు అది థ్రిల్ ఫీల్ అవుతారు అనేది అవ్వకపోవడమే ఐ ఫీల్ కరెక్ట్. అసలు ముందు లీక్ అవ్వకూడదు కరెక్ట్. ఎందుకంటే సినిమాలో ఉన్న సర్ప్రైజెస్లో ఆడిటోరియంలో ఫీల్ అయితేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ముందే తెలిసిపోతే ప్రాబ్లం ఏంటంటే దానికి రూట్ అయి చూస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు, అది ఎప్పుడు డ్యామేజ్ ఫిలిం. ట్రూ. సో హోప్ఫుల్లీ మేము విన్న నెరేటివ్స్ కరెక్ట్ కాకుండా ఉండాలి, సినిమాలో కొత్త నెరేటివ్ కనబడాలని చెప్పి అనుకుంటున్నా. ఓకే. సో గౌరీ, మీరు లైక్ యూ బీన్ వర్కింగ్ ఆన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్, బట్ రీసెంట్ మీరు జీవి ప్రకాష్లో చేసిన ఫిలిం కానీ అండ్ దెర్ ఆర్ సో ఒక హై ఆన్ ఎనర్జీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం టోన్ డౌన్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ ఎనర్జీని కొంచెం టోన్ డౌన్ చేసి కొంచెం ఎమోషనల్ వెయిటేజ్ని కొంచెం మోస్తున్న క్యారెక్టర్లా అనిపిస్తుంది ఇది. సో ఈ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్లో వేర్ దెర్ ఈజ్ ఎమోషనల్ బ్యాగేజ్ మూవ్ ఫర్ యూ, ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ ప్లే చేసినప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఆ వెయిటేజ్ని ఎలా మోస్తూ ఉంటారు త్రూ అవుట్ ద ఫిల్మ్ కానీ లేదంటే త్రూ అవుట్ ద క్యారెక్టర్ కానీ? ఈ సినిమాలో అయితే లాడ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అయితే డెఫినెట్లీ నా క్యారెక్టర్లో ఉన్నాయి. బట్ ఎమోషనల్ సీన్స్ వచ్చే వరకైతే ఆ మొమెంట్ వరకే ఐ టేక్ ఇట్. డెఫినెట్లీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సీన్ చదువుకోవడమో లేకపోతే రెలవెంట్ మ్యూజిక్ వినడము, ఐ రిలేట్ అ లాట్ విత్ మ్యూజిక్. సో నేను రకరకాల బీజిఎమ్స్ వినడము, యూజువలీ ఐ ట్రై టు గెట్ ఇన్ టు దట్ స్పేస్ విత్ మ్యూజిక్ అండ్ విత్ వాట్ ఎవర్ ఇస్ బీన్ గివెన్ టు మీ. దాన్ని బేస్ చేసుకొని ఐ జస్ట్ డూ ఇట్. బట్ మై ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. నాకు ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఆ లొకేషన్లో ఆ ఎన్వైరన్మెంట్లో ఉండి వెన్ యూ సే యాక్షన్ ఐ బికమ్ అ డిఫరెంట్ పర్సన్. ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ లైవ్లోనే దెర్ వాజ్ ఎ సీన్ మీరు చెప్తున్నారు, లేదు రూమ్లోకి వెళ్ళిపోయి లైక్ క్యారవన్లో కూర్చుండిపోయి లైట్స్ అదే ఆఫ్ చేసుకొని ఐ జస్ట్ లిసన్ టు మ్యూజిక్, ఐ జస్ట్ టుక్ సమ్ టైమ్, ఐ డిడ్ ఇట్ అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. బట్ ఈ క్యారెక్టర్ హ్యాంగ్ ఓవర్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే 1 year స్పాన్ కిరణ్ గారు చెప్పినట్టు ఇన్ని రోజులుగా ఈ సినిమా చేస్తూ ఉన్నాం కాబట్టి పార్ట్ ఆఫ్ నివి స్టిల్ ఇన్ మీ, అది ఇప్పట్లోనే పోదు ఫర్ ఎనీ యాక్టర్. సో ఐ వాంట్ టు ఎంజాయ్ మీ బీయింగ్ నివి ఫర్ అట్లీస్ట్ అంటిల్ ద రిలీజ్ అవర్, ఎందుకంటే వేరే సినిమా చేస్తే స్లోగా ఇట్ విల్ ఫేడ్ అవుట్. బట్ ఓకే. సో కిరణ్, మీరు ఒక సినిమా చేస్తున్నప్పుడు లేదంటే ఒక సినిమాని ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్గా అందులో ఇమ్మర్స్ అయిపోయి చేస్తుంటారు. లైక్ అది కే ర్యాంప్ కావచ్చు, లేదంటే మీరు ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ కావచ్చు. సో ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, లేదంటే జనాలకు ఎలా రిలేటబిలిటీ క్రియేట్ చేయాలనే ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ మీతో పాటుగా ఇప్పుడు సాయి రాజేష్ కానీ లేదంటే ఎస్కే కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. సో ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు లేదంటే ఇన్ని నెంబర్ ఆఫ్ మైండ్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఒకటే ప్రాజెక్ట్ గురించి ఆ అవుట్పుట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఒక సెట్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తారు, లేదు నన్ను ఆడియన్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కైండ్ ఆఫ్ ఇలా ఉంటుంది అనేది. సాయి రాజేష్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఐడియాలజీ అండ్ స్కేన్. ఇంతమంది లాగా ఒక డిఫరెంట్ సెట్స్ కూర్చున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ఆడియన్స్లోకి తీసుకెళ్లేది ఎలా ఉంటుంది అసలు? అంటే క్లియర్గానే ఉన్నాం ధీరజన్. అంటే ఇప్పుడు ఫస్ట్లీ కథ విన్నప్పుడే ఐ న్యూ దట్ నా కైండ్ ఆఫ్ ఆడియన్స్కి నేను ఏం ప్రజెంట్ చేయాలి.
ఓకే. యాజ్ లైక్ ముందు 2 సినిమాల తర్వాత ఈ 2 పెద్ద హిట్లు అయిన తర్వాత ఇప్పుడు నేను వస్తున్నాను అంటే, ఎలా కనిపిస్తే నేను బావుంటాను, ఎలాంటి రోల్ చేస్తే బావుంటదన్నది నాకొక ఐడియా ఉంది. అండ్ ఇంకోటి ఇప్పుడు మన 'బేబీ' టీమ్ దగ్గర నుంచి వీళ్ళ కథ ఎలా ఉంటది, ఆడియన్స్ వీళ్ళ సైడ్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందో ఒక క్లారిటీ ఉంది. అండ్ ఐయామ్ సో హ్యాపీ దట్ మీ ఇద్దరం మెర్జ్ అవ్వడం వల్ల అన్నిట్లో కొంచెం ప్లస్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు ప్రమోషనల్ వైస్ గూడా నాకు నేనెప్పుడు ఎనీ ఫిల్మ్ నేను ప్రమోషన్స్‌లో ఏం కేర్ తీసుకుంటాను అంటే, ఈ సినిమా ఏంటి అనేది రైట్‌గా జనాలకి చెప్పాలి. ఎగ్జాక్ట్‌లీ. ప్రమోషన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, రేపు ఆడియన్ వచ్చి థియేటర్‌లో సీట్ అయ్యే టైంకి ఈ సినిమా ఏంటి, మీరేం చూడబోతున్నారు, మీరు టికెట్ కొనొచ్చినందుకు మీకేం ఆడ ఉండబోతుంది అన్నది ముందు చెప్పాలి అన్నది. ఈ సినిమా కూడా నేను అదే నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తున్నా. కానీ సో ఈ సినిమా కొంచెం పాసిబిలిటీ తక్కువ కదా! ఏం చెప్ కంటెంట్ చూపించాలి, ఎంతవరకు రిలీజ్ అలా చేయాలి, అదొక చెప్పకపోయినా వాట్ కన్ఫ్యూజన్ కైండ్ కూడా ఆఫ్ ఉంటుంది. వైబ్ యుల్ గెట్ దిస్ ఫిల్మ్. ఓకే. ఈ సినిమాకి మీరు కూర్చున్నప్పుడు ఎలాంటి వైబ్ ఉండబోతుంది ఫిల్మ్ అయితే నేను క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ మేము యాస్ ఎ టీమ్ ఎంటైర్ చెన్నై లవ్ స్టోరీ టీమ్ అందరం కలిసి కూడా మేము ఏంటి అంటే వెరీ క్లియర్‌గా ఉన్నాం ఈ సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అని. ఈవెన్ ఎస్‌కేఎన్ గారు గాని, నేను గాని కూర్చున్నప్పుడు ప్రమోషన్స్ ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి డిస్కషన్ ఇది గాని. అండ్ వీఆర్ ఆన్ వెరీ హ్యాపీ నోట్. అండ్ వీ నో దట్ ఈ సినిమాని మీరందరూ లవ్ చేయబోతున్నారు. ఆల్ వీ వాంటెడ్ ఈజ్ ఎంత గట్టిగా మీ అందరికి ఇది రీచ్ అయ్యి, ఈ సినిమాకి 24థ్ మేము చూడాలిరా అని ఒక క్రియేట్ చేసి ఒక ఆరా ఉంటది కదా! అది మేము ఎంతవరకు క్రియేట్ చేయగలం అన్నది వి ఆర్ ట్రైయింగ్ అట్. ఓకే. అయితే ఈ సినిమాకి అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేయాలి ఎప్పుడు హ్మ్. కూడా. సినిమా రేంజ్ ఏంటి? లేదంటే ఏ కైండ్ ఆఫ్ సినిమా ఇది? ఎంత పెద్ద అది హిట్టా? బ్లాక్ బస్టరా ఏంటి అనేది. కాకపోతే మీ టీమ్ గాని మీరందరూ అది కాన్ఫిడెన్సా? లేదంటే ఆ సెట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ జనాల్లో కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారో తెలీదు. ఇదో క్లాసిక్ లవ్ స్టోరీ అని ప్రమోట్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సాంగ్ రిలీజ్ నుంచి కూడా. హ్మ్. సో, ఆ క్లాసిక్ అనే పదం లేదంటే ఒక కల్ట్ అనే పదం ఇయన్నీ చాలా కామన్ అయిపోతున్న టైంలో అలా ప్రమోట్ చేయడం ఎంతవరకు హెల్ప్ అవుద్దనుకుంటున్నారు చెన్నై లవ్ అంటే స్టోరీకి? ఫస్ట్ టైమ్ నేను సినిమా చూడగానే, చేసేటప్పుడు గాని, కథ మొత్తం వినగానే ఇదంతా ఓకే. అప్పుడు ఖచ్చితంగా అందరికీ నమ్మకం ఉంటది. మంచి సినిమా చేస్తున్నామని గాని, ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఒక ఫీల్ కలుగుతది కదా! అరే! ఇట్స్ ఎ క్లాసిక్ అని ఒక వైబ్. అంటే మేము చూడడం కాదు. కొంతమంది బయటోళ్ళు చూస్తారు కదా! మనం చూపిస్తాం కదా! సో, వాళ్ళు ఫస్ట్ టైమ్ సినిమా గురించి ఏమీ తెలియకన్నా చూసిన వాళ్ళు చెప్పిన పదం అది. ఫస్ట్ హాఫ్ అయిపోగానే వాళ్ళ ఫీలింగ్ ఏందంటే, అరే! క్లాసిక్ ఫీల్స్ వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్లీ నరేటివ్ తీసిన సినిమా ఇది. కాన్వర్జేషన్ చాలా బాగున్నాయి. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మాకు ఓకే. మనం నమ్మింది నిజమే అయిందిరా. ఇలాగే జరిగిందని ఒక ఫీల్‌తో ఆ పదం వాడామని. అండ్ నాకు తెలిసి ఐయామ్ ష్యూర్ రేపు మీకు సినిమా చూసిన తర్వాత చాలా కొత్తగా చాలా తీశార్రా. కాన్వర్జేషన్ చాలా బాగున్నాయిరా. ఆ క్లాసిక్ ఫీల్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. అదే మీ ఐడియాలజీతో పాటుగా ఆడియన్స్ ఏకీభవించి హ్మ్. ఓకే. దిస్ ఈస్ ఎ క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పేసి అనుకుంటే వేరు. హ్మ్. కాకపోతే ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా సరే అదే మళ్ళీ రేపు ట్రోలింగ్‌కి ఆఫ్‌కోర్స్. ఇది చేసి కాబట్టి పంపించేది కూడా నమ్ముతున్నాం ఉంటుంది. కాబట్టి గట్టిగా చెప్తున్నాం. సో, వి బిలీవ్ ఇట్. అంటే మన సైడ్ నుంచి ఒక మాట చెప్తున్నాము అంటే మనం మాట్లాడే ముందు కేర్‌ఫుల్‌గా ఉండాలి గదా! వి ఆర్ వెరీ కేర్‌ఫుల్. మేము మాట్లాడే మాటకంతా. బట్ సేమ్ ఆళ్ళంతే కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. హ్మ్. ఇప్పుడు నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ క్లైమాక్స్ మేమందరం సెట్‌లో ఉన్నప్పుడు మా పెర్ఫార్మన్స్ అంతా అయిపోయి ఒక షాట్ ఉంటదనమాట. అవ్వగానే డైరెక్టర్ దగ్గర నుంచి మేమందరము లిటరల్లీ హైలో ఉన్నాం. సో, ఫీలింగ్ దట్ ఓకే. అది మేము నమ్ముతున్నాం. సినిమా నిన్న కాపీ చూసినప్పుడు కూడా క్లైమాక్స్ అయిపోగానే అరే! అన్న ఒక ఫీలింగ్ వస్తది కదా! రేపు ఆడియన్స్ కూడా ఎంత బాగా తీశార్రా అన్న ఒక మంచి ఫీల్ వస్తదని నమ్ముతున్నాం కాబట్టి అంత గట్టిగా చెప్తున్నాం. యాహ్! ఐ హోప్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద సేమ్. ట్రాన్స్‌ఫర్స్ ఆన్ ద So స్క్రీన్ యాస్ we'll వెల్. యాహ్! translate the యాహ్! same way. That's it. లేదు అంటే అది హోప్ ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే ముందే మనం కొంచెం ఆ స్టేట్మెంట్‌లు పాస్ చేయడం వల్ల ఏమవుద్దంటే అదే. ఎప్పుడన్నా కొంచెం అన్నెసెసరీ ఏదన్నా క్రియేట్ చేసే అంటే స్కోప్ కూడా దట్స్ ఫర్ అస్ టు ఉంటుందన్నమాట. డిస్కవర్ ఇట్ లేటర్ గానీ, ఎగ్జాక్ట్‌లీ. మేము సినిమా గురించి కాన్ఫిడెంట్‌గా ఉన్నామని కూడా జనాలకి తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది యాహ్! మాకు ఇట్ ఈస్. తెలుసు. యాహ్! ట్రూ. ఓకే. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక లవ్ స్టోరీస్‌ని ఇప్పుడు జనాలు ఎలాంటి కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఎంజాయ్ చేస్తున్నారు? లేదంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక లవ్ స్టోరీస్‌కో లేదా సినిమాలకో కనెక్ట్ అవుతున్నారనే ఒక వేరియబిలిటీ ఖచ్చితంగా డైరెక్టర్స్ గాని, హీరోస్, యాక్టర్స్ అందరూ కూడా దాని ఒక కాలిక్యులేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో, ఇప్పుడు ఉన్న సెట్ ఆఫ్ ఇప్పుడు మీరు రీసెంట్ తమిళ్ మూవీసే చూడండి. 'విత్‌లో' గాని, లేదంటే రీసెంట్‌గా వచ్చిన 'లవో లవ్' లేదంటే మొన్న రిలీజ్ అయిన 'హృదయ మురళి' ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక బ్రీజీ లవ్ ఫిల్మ్స్ లాంటివి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌లాగా నడుస్తుంది ఇప్పుడది. హ్మ్. సో, ఇలాంటి టైమ్ లైన్‌లో ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' లాంటి ఒక డిఫరెంట్ ఎండింగ్ ఉన్న ఒక సినిమానో, లేదంటే ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ ఉన్న సినిమానో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్‌పెక్టింగ్ మీరు? అదే చెప్తున్నాను. చాలా కొత్త ఫీల్ కలుగుతదని ఒక వైబ్‌లోనే ఉన్నాం. మేము ఆ స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్‌గా పోర్ట్రే చేస్తున్నాం. అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదు. మా ప్రేమ కథ ఈసారి కొత్తగా ఉండబోతుంది. మా సో పాటలో లిరికే సో, యాహ్! న్యూ వైబ్ ఉంటది. రేపు చూసినప్పుడు క్యారెక్టర్స్ ఆర్క్ కానీ, వాళ్ళ బిహేవియర్స్ గానీ, వాళ్ళ ఇన్నోసెన్స్ కానీ, వాళ్ళకి జరిగిన సంఘటనలు గానీ, ఇవన్నీ మీకు చాలా కొత్తగా ఉంటాయి. ఐ ఫీల్ ఆడిటోరియం నుంచి బయటకొచ్చేటప్పుడు అరే! మనం కొత్త
ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చేసాంరా, ఒక న్యూ ఎమోషన్స్ని మనము చూసాంరా. అంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు లైఫ్లో మనకు ఎదుటోళ్ళ జీవితంలో ఏదైనా కొన్ని జరిగినప్పుడు వాట్ ఇఫ్ ఇది మనకు జరిగితే ఏంట్రా అన్న తెలియకుండా మనం ఒకసారి ఆలోచనలో పడతాం కదా. ఈ సినిమా అలా జరుగుతుందని నమ్ముతున్నా. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎమోషన్స్ అవన్నీ చూసి వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అస్, మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం జరుగుతుంది ఏంటి అంటే ఆ క్యారెక్టర్స్ని లవ్ చేసి బయటికి చాలా కంప్లీట్ హార్ట్తో బయటకు వస్తారని నమ్ముతాను. నీకు వాట్ యూ ఫీల్ అబౌట్? డెఫినెట్లీ మీరే అన్నారు కదా ఇందాక ట్రెండ్ ఇలా ఉంది అని. సో, ఆ ట్రెండ్ నుంచి ఐ థింక్ జనాలకు కూడా ఒక డిఫరెన్స్ కావాలని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ ఫిల్మ్. యాహ్! ఎందుకంటే డిస్రప్టర్‌గా ఉండడం అనేది ఒక సమ్‌టైమ్స్ ఇట్ విల్ వర్క్ ఔట్ బిగ్ టైమ్ ఇట్ విల్ ఫర్ అస్. వర్కౌట్, ఇట్ విల్ వర్క్. అట్ ద యాహ్! సేమ్ టైమ్ అది కొంచెం నీడెడ్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జస్ట్ యాహ్! గోయింగ్ విత్ ద ట్రెండ్ అనేది కాకుండా ఓకే, ఐ విల్ డిస్టర్బ్ దిస్ ట్రెండ్, నేను ఎగ్జాక్ట్లీ. ఒక కొత్త రకం సినిమా చూపిస్తానని రావడం కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్ అది. యాహ్! సో హోప్‌ఫుల్లీ చెన్నై లవ్ స్టోరీ విల్ బికమ్ దట్. యాహ్! ఓకే. సో అంటే ఎంతసేపు మీరే కనిపిస్తున్నారు ఆన్ స్క్రీన్ గాని లేదంటే ప్రమోషనల్ కంటెంట్‌లో గాని. సో హూ ఆర్ ద అదర్ కీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్? ఉన్నారండి, ఫ్రెండ్స్ ఉన్నారు. మన సిరి కానీ, నవీన్ అన్న కానీ, పూజ, నరేష్ అండ్ చైతన్య బ్రో వీళ్ళందరూ చేశారు. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక బ్యాచ్ అంతా. సో కంప్లీట్లీ వీళ్ళు ఉంటారు. మేము ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కథ అంతా, కొంచెం అంతా ఉంటారు ఓకే. కానీ బట్ యాజ్ ఇట్స్ లవ్ స్టోరీ కంప్లీట్లీ ఇద్దరిదే ఉంటుంది మోస్ట్లీ. సో మేజర్ క్యారెక్టర్స్ అయితే మేజర్ మీ క్యారెక్టర్స్ ఇద్దరే. ఇద్దరితో ఉంటారు. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన సాంగ్స్ గాని లేదంటే అట్లా లాంచ్ చేసిన ఈవెంట్స్‌లో గాని మీరు తప్ప ఎవరు కనపట్లేదు అసలు. యాహ్! అండ్ దేర్ ఇస్ ఆల్సో ఆదిత్ అరుణ్ గారు. హి ఈస్ ఆల్సో యా ప్లేయింగ్ యా ఇట్. ఓకే. యాహ్! సో వాట్ ఈస్ హిస్ రోల్ గోయింగ్ టు బి? యుల్ సీ. ఓకే. అంటే వాట్ కైండ్ ఆఫ్ రోల్ అన్నట్లుగా. ఏం చెప్పలేరేమో ఇప్పుడు. చెప్పకూడదనే నేను పేరు చెప్పలేదు. సారీ. అయితే సారీ. ఎవరు చెప్పేసి. చెప్పకూడదా? తెలీదు నాకు. ఓకే చూడండి నా ఉంటుంది. బర్త్‌డేకి వచ్చారు కదా! ఓకే. సరే. ఓకే. డన్. సో ప్రియా, మీరు ఒక కైండ్ ఆఫ్ ఒక ఫిల్మ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఓకే, ఈ ఫిల్మ్ నాకు కెరీర్‌కి హెల్ప్ అవుతుంది. లేదంటే ఈ ఫిల్మ్ నా పెర్ఫార్మన్స్‌ని ఎలివేట్ చేస్తుంది. లేదంటే నన్ను ఒక ఆర్టిస్ట్‌గా ఇంకాస్త వైడర్ రేంజ్‌కి తీసుకెళ్తుంది అనే కైండ్ ఆఫ్ ఒక ఇంపాక్ట్‌తో అంటే మీ ప్రయారిటీస్ ఉంటాయి కదా. ఓకే. ఇది ఇది రెమ్యునరేషనా, లేదంటే డబ్బులా, లేదంటే ఈ రేంజా, లేదంటే వాట్ ఈస్ దిస్? సో చెన్నై లవ్ స్టోరీ అలాగేంటి నీకు? చెన్నై లవ్ స్టోరీ ఈస్ ఎవ్రీథింగ్. ఓకే. ద మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఈ కథ వింటే ఎందుకు చేయకూడదని నాకు ఒక్క రీజన్ కూడా లేదు. ఇలాంటి సినిమాలు యూజువల్లీ చాలా తక్కువగా వస్తాయి. అండ్ ఇలాంటి సినిమాలు ఈ అవకాశం వచ్చినప్పుడు ఇది నేను యూజ్ చేసుకోకపోతే ఇది నా తప్పు అవుతుంది అనిపించింది అంతే. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు గెట్ అ ఫిల్మ్ లైక్ దిస్ బికాస్ క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ కానీ, నాకుండే స్కోప్ కానీ, ద షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్, ద హైస్ అండ్ లోస్ ఎవ్రీథింగ్. అంటే ఫర్ అన్ ఆర్టిస్ట్ ఇట్స్ ఎ ట్రీట్ టు డూ అ క్యారెక్టర్ లైక్ దిస్. ఓకే. యాహ్! అండ్ యువర్ వన్ యాక్ట్రెస్. ఒక లవ్‌కి ఎన్ని షేడ్స్ ఉంటాయి అన్ని షేడ్స్‌లోనూ ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు. యాహ్! కదా! 'లవర్' గాని, లేదంటే ఇప్పుడు 'చెన్నై లవర్. లవ్ స్టోరీ' యాహ్! గాని, ఫిల్మ్ విత్ 'జీవి ప్రకాష్' గాని యాహ్! ఇవన్నీ యాహ్! కూడా. యాహ్! సో ఎన్ని అంటే ఇప్పుడు మనం చూసిన రెగ్యులర్ సైట్స్ అన్నిట్లికంటే కూడా భిన్నంగా చేస్తున్నారు. ఒక టాక్సిసిటీ చూపిస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ ఒక కంప్లీట్ ఎమోషనల్ బ్యాగేజ్ చూపిస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ అథారిటేటివ్ డామినేట్ ఇదిగా చూపిస్తున్నారు ఇవన్నీ కూడా. I'm just getting lucky అంతే. I'm హ్మ్. getting good scripts in that way. ఇట్స్ నాట్ జస్ట్ లక్కీ. బట్ ఐఎమ్ ఆల్సో చూసింగ్ నాకు రావడం, ఎగ్జాక్ట్లీ. నేను చూస్ చేసుకోవడం 2 కరెక్ట్ టైమింగ్ అవ్వాలి కదా! యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే యాహ్! జస్ట్ లక్కీగా ఉంటే ఆటోమేటిక్‌గా ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే ఆప్షన్స్ ట్రూ. రావు కదా. యాహ్! సో ఇట్స్ వెరీ రేర్. యాహ్! ఇట్లా కైండ్ ఆఫ్ ఒక అంటే ఇట్స్ నాట్ లైక్ ఓకే యూ హావ్ టు డూయింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అని అనను కానీ బట్ ఉన్ నా వచ్చిన వీలైనంత దాంట్లో వరకు యాహ్! ఒక చిన్న డిఫరెన్స్ చూపియాలనేదే ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ. సో యాహ్! ఒక ఒక 'గౌరీప్రియలో' ఇంకో వేరియేషన్ ఏంటనేది ప్రతి ఫిల్మ్‌లో కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈ వస్తున్నారన్నమాట. ఫిల్మ్‌కి అయితే ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. యాహ్! ఓకే. ఓకే. కూల్. సో మీరు ఇప్పుడు రీసెంట్‌గా ఒక ప్రొడ్యూసర్‌గా మీరు ఆల్రెడీ ఒక ఫిల్మ్‌తో టేస్ట్ చూసారు. ఎలా ఉంటుంది? ఏంటి ప్రమోషనల్ కంటెంట్ అంటే ఏంటి? రిలీజ్ టెన్షన్స్ ఏంటి? రిలీజ్ తర్వాత సినిమాని ప్రమోట్ చేయడానికి పడే ఇబ్బందులేంటి? ఎందుకంటే మీ 'తిమ్మరాజుపల్లి' సక్సెస్ మీట్ పెట్టినప్పుడు కూడా యూ ఆర్ వెరీ పర్టిక్యులర్. ఈ స్టేజ్ మీద నన్ను పొగడడం దాని గురించి కాదు, సినిమా గురించి చెప్పండి. నన్ను పొగిడితే ఆడియన్స్ రారు థియేటర్‌లకి. సినిమా గురించి చెప్పండి. సినిమా గురించి మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకోండి అని చెప్పేసి చాలా పర్టిక్యులర్‌గా ఉన్నారు. సో యూ గాట్ టు నో దట్ ఓకే, ఆడియన్స్ ఇలాంటి మాటలు చెప్తే థియేటర్‌లకి రారు. ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చెప్పాలి. సినిమా గురించే ఎక్కువ మాట్లాడాలి అనేది. సో ఇప్పుడు ఇంత లెర్నింగ్ తర్వాత ఇప్పుడు మీరు ఫ్యూచర్‌లో ఇప్పుడు మీరు నెక్స్ట్ మీ డైరెక్టర్‌గా కూడా ఒక సినిమా చేస్తున్నారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఈ జనరిక్ నాలెడ్జ్ ఎర్నింగ్ త్రూ ద ఫిల్మ్సా లేదంటే ఇన్ ద ఇండస్ట్రీ అనేది మీకు పర్సనల్‌గా ఎంతవరకు యూజ్ అవుతుంది ఇదంతా కూడా? అంటే 100% యూజ్ అవుద్ది కదా ధీరజ్. హ్మ్. అంటే మేబీ నా జర్నీ ఫస్ట్ సినిమా నుంచి అన్నీ చూసుకోవాల్సి రావడం. 'రాజావారు రాణి' గారు, 'ఎస్ఆర్ కళ్యాణమండపం' కంప్లీట్లీ ప్రొడక్షన్ నేనే చూసుకొని అప్పటినుంచి ఇవన్నీ చేయాల్సి రావడం. యాక్చువల్‌గా మనమేం కోరి తెచ్చుకోలేదు. ఇంకా చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్. అప్పటినుంచి ఇంకా త్రూఅవుట్ ద ప్రాసెస్ మనము సినిమా బై సినిమా నేర్చుకోవడం. ఎలా అయితే ఏంటి? ఏం జరుగుతుంది? ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో సినిమాని ఎలా చూస్తున్నారు? ఎలాంటి మార్కెటింగ్ చేస్తే సినిమాలో వాళ్ళకి క్యూరియాసిటీ కలుగుతది? అండ్ ఐయామ్ క్లియర్ నౌ.
ఈవెన్ నేను ప్రొడ్యూస్ చేసిన 'తిమ్మరాజపల్లి'కి కూడా మీరు అన్నట్టు స్టేజ్ మీద మా టీం వాళ్ళందరికీ చెప్పాను. ఇక్కడ ఒకరినొకరం పొగుడుకుంటే అసలు ఏమీ రాదు. ఇక్కడ స్టేజ్ ఎక్కి పొగుడుకుంటుంటే ఆడియన్స్‌కి అది ఇంట్రెస్ట్ కాదు. ఇప్పుడు ఆడియన్స్‌కి కంటెంట్ ఏంటి, సినిమా ఏంటి, ఈ సినిమా ఎందుకు చూడాలి అనేదే మనం పోర్ట్రే చేయాలి తప్ప ఈడ మన పర్సనల్ ఎజెండాలు అనే దాని మీద ఉండొద్దు అన్నదే ఇస్ టు టెల్. ఇప్పుడైతే ఐయామ్ వెరీ క్లియర్ అన్న. ఐ కేమ్ టు ఎ స్ట్రేట్ వేర్ కంటెంటే మాట్లాడాలి. సినిమా మంచిగా తీయాలి. సినిమా పోర్ట్రే చేయాలి. అది నచ్చితే థియేటర్‌కి ఆడియన్స్ వస్తారు. మనం ఇదంతా చేసేది ఏంది అంటే జస్ట్ ఫర్ వాళ్ళకి సినిమా ఉంది, ఈ సినిమా వస్తుంది అని ఎగ్జాక్ట్‌లీ. చెప్పి జస్ట్ వాళ్ళకి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. కొంతమంది కంటెంట్ ముందే నచ్చి టికెట్ బుక్ చేసుకుంటారు. కొంతమంది చూసి ఎలా ఉందో ఫ్రెండ్సో లేకపోతే ఫ్యామిలీనో లేకపోతే సమ్ రివ్యూ రైటర్సో వాళ్ళు చెప్పేంత వరకు వెయిట్ చేస్తారు. జస్ట్ ఆ పేస్‌లో ఉందని నమ్ముతున్నాను. ఓకే. బట్ ఇప్పుడు ఒక యాక్టర్‌గా, ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక డైరెక్టర్‌గా కూడా చెప్పండి. ఇప్పుడున్న ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ ఇండస్ట్రీలో ఈ సర్వైవల్ ఇవంతా కూడా పక్కన పెట్టేస్తే ఒక సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది ఎంత టఫర్ టాస్క్ ఇప్పుడు. చాలా కష్టం వీరు. ఇప్పుడున్న ఫేస్‌లో ఒక సినిమా తీసి దాన్ని కంప్లీట్ చేసి థియేటర్స్ వరకు తీసుకురావడం అన్నది వెరీ టఫ్. ఈవెన్ ప్రొడ్యూసర్స్‌కి అసలు ఇప్పుడు పెడుతున్న మనీ గానీ, రిటర్న్స్ కానీ ఇవన్నీ అన్నది కొంచెం టఫ్ ఫేసే. సో, వీ షుడ్ బి మోర్ కేర్‌ఫుల్ ఆన్ కంటెంట్. వెరీ చూసీగా ఉండాలి ఏ కంటెంట్ చేస్తున్నాం అన్నది. ఇన్ దట్ వే నేను ప్రొడ్యూస్ చేసుకునేటైతే నేను క్లారిటీగా ఉన్నాను. ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత బడ్జెట్ పెడితే ఎలా టర్న్ ఓవర్ వస్తది అన్నది క్లారిటీగా ఉన్నాను. బట్ నేను చేసే సినిమాలో కూడా ఐ విల్ డిస్కస్ విత్ మై ప్రొడ్యూసర్స్. ఓకే. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము? అట్‌లీస్ట్ పెట్టిన రూపాయికి రూపాయి మనకొస్తుందా? లయబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీవన్ అన్నదైతే క్లారిటీగా ఉన్నాను నా సినిమాల వరకైతే. ఓకే. అయితే ఈ కైండ్ ఆఫ్ ఒక క్లారిటీ ఉన్నప్పుడు హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మీరు కొంచెం లేదు ఇప్పుడు మీ రేంజ్ ఇప్పుడు మీరనుకున్న రీచ్ ఒక 25 క్రోర్స్, 30 క్రోర్స్ మార్కెట్ అనుకున్నది. అది ఖచ్చితంగా కొంచెం ఇంకా వైడెన్ అవ్వాలి. అవును. ఇప్పుడు 'కిరణ్ అబ్బవరం' ప్రెజెంట్ ఒక 'చెన్నై లవ్ స్టోరీ' 30 క్రోర్స్ బిజినెస్ అయింది. 35 క్రోర్స్ బిజినెస్ అయింది అనేది వింటున్నాం. అవును. ఇప్పుడు నెక్స్ట్ మీ డైరెక్షన్‌లో వచ్చే సినిమాకి అది కొంచెం ఇంకా బిగ్గర్‌గా వెళ్ళాలి. అవును. ఒక 50 క్రోర్స్‌కెళ్ళాలి. 60 70 అది ఖచ్చితంగా ఒక సినిమాకి పెరుగుతూనే ఉండాలి గదా! సో, మీరు చూస్తున్న ఇప్పుడు ఈ సినారియోస్‌లో ఆ రిస్క్ అనేది అంటే ఖచ్చితంగా మీరు మీ ప్రొడ్యూసర్‌ని ఒప్పించగలగాలి. హ్మ్. లేదంటే ఇప్పుడు నా మీద ఇంత పెడితే ఖచ్చితంగా నేను ఇంత రప్పించగలను. లేదంటే ఇంత వర్కౌట్ అవుతుంది అనే కైండ్ ఆఫ్ ఒక మార్కెట్ సినారియో మీరు క్రియేట్ చేయగలగాలి. అవునండి. సో, దాంట్లో ఎంతవరకు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు? ఐయామ్ వెరీ హ్యాపీ అన్న. వెరీ సక్సెస్‌ఫుల్. అంటే 'కా అండ్ కే ర్యాంప్' అంత కాంపిటీషన్‌లో వచ్చి చాలా మంచి హిట్ అయ్యాయి. 2 బ్లాక్ బస్టర్ అవ్వడం. ఆ 2 హిట్‌ల తర్వాత ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' రావడం. దాంతో పాటు ఇదిగో 'బేబీ' అన్నది ఎస్‌కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి ముందది హిట్ ఉండడం. అది ప్లస్ అవ్వడం. ఇది మంచి బిజినెస్ అయింది. అంటే రాబోయే సినిమాలు కూడా ఐ ఆల్వేస్ బిలీవ్ కంటెంటే మాట్లాడుతదన్న. అంటే ఓకే. 'కిరణ్ అబ్బవరం' నేను చేసే సినిమాకి ఓకే. 'కిరణ్ అబ్బవరం' సినిమా కంటే మనం హిట్లు కొట్టే కొద్దీ బిజినెస్ మారుతూ ఉంటది. ఆడియన్స్‌కి ఒక నమ్మకం వస్తది. వీడి సినిమాకి ఎళ్ళొచ్చురా అది ఇది అని చెప్పి దాన్ని బట్టే మనకి బిజినెస్‌లన్నీ మారుతూ ఉంటాయి గానీ బట్ నా మైండ్ సెట్ ఎలా ఉందంటే ప్రస్తుతానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను ఇప్పుడు సినిమా మీద బడ్జెట్లు పెంచేద్దామా లేకపోతే నా మార్కెట్ ఇంత సెట్ చేద్దాం అనే దాని బదులు ఐ వాంట్ టు డూ గుడ్ ఫిలిమ్స్. కొన్ని సినిమాలు మన దగ్గరకు వచ్చేటప్పుడు మంచి బడ్జెట్‌తో వస్తాయి. కొన్ని ఆ కథకి అంత అవసరం ఉండదు డబ్బులు. కానీ క్యూట్ స్టోరీస్ కొన్ని చేయాలనిపిస్తది. బట్ ఐ ఫీల్ రైట్ నౌ ఐ వాంట్ టు ఎంజాయ్ ఫిల్మ్. క్యూట్ ఫిల్మ్స్ చేయాలి. కొన్ని లార్జర్ దెన్ లైఫ్ సినిమాల కన్నా ఇప్పుడైతే నేను ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ సినిమా. నేను ఎంజాయ్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ 2, 3 ఇయర్స్ అందరికి ఇంకా జనాలకి మంచి రిలేటబుల్ సబ్జెక్ట్ చేసి దగ్గరవుదాం. ఈ రిలేటబుల్ సబ్జెక్ట్స్ ఏందంటే మనకు బడ్జెట్ ఫెయిల్యూర్స్ అంత రేర్‌గా ఉంటాయి. తక్కువ. తక్కువ అంటే ఇప్పుడు మనకి ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం తక్కువే అవుతది. సో, ఈజీగా సేఫ్ అవుతామని నమ్ముతా. ఓకే. అంటే ఇంకా మార్కెట్ అన్న థింగ్ అన్నదేందంటే ఇట్ వేరీస్ విత్ సినిమా బై సినిమా. లక్కీలీ ఐయామ్ హ్యాపీ. ఈ 2 పడ్డాయి కాబట్టి దీనికి మంచిగా అవుతుంది. ఇంక నెక్స్ట్ ఇంకా మంచిగా అవ్వచ్చు. 'చెన్నై లవ్ స్టోరీ' మీద నమ్మకంగా ఉన్నాను. బట్ మోర్ దెన్ మార్కెట్ ఐయామ్ రైట్ నౌ కాన్సంట్రేటింగ్ ఆన్ గుడ్ సినిమా. ఓకే. అదే ట్రైలర్ పడిన తర్వాతో లేకపోతే కంటెంట్ అంటే ఇప్పుడు నాకు తెలిసి అన్నీ అందరికి తెలిసిపోతాయి ఈరోజు. అంటే ఐ బిలీవ్ ఇండస్ట్రీ గాని, ట్రేడ్ గాని, డిస్ట్రిబ్యూటర్స్ గాని ప్రతి ఒక్కరికి మన టీజరో, ట్రైలరో అది రిలీజ్ కాకముందే సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎట్నుంచి ఎళ్తదో ఇంటర్నల్ టాక్ ఎళ్ళిపోతది. టెంకాయ కొట్టినప్పటి నుంచి ఎళ్ళిపోయి ఈ కథ ఇంటర్వెల్ ఇదంటలేంట్రా, ఇది ఫస్ట్ సీన్ ఇదంటలే, హీరో సెట్‌లో ఇది చేసాడంటలే, డైరెక్టర్‌కి, హీరోకి ఇదేదో పడట్లేదంటలే, ఈ సినిమా కొనొద్దులేండి. నీకు ముందు సినిమా ఎంత హిట్ ఉన్నా ఒక సినిమా కొనరు. అదేంటంటే వాళ్ళ టాక్ ఎళ్ళిపోతూ ఉంటది. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద సినిమా మాట్లాడాలి. ట్రైలర్ రిలీజ్ అయ్యో లేకపోతే ఏదైనా కంటెంట్ రిలీజ్ అయ్యో ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ నుంచి ఫ్రమ్ ద ఆడియన్స్ ఎప్పుడైతే హైప్ వస్తదో ఆబ్వియస్‌లీ బిజినెస్ అన్నది పెరుగుతది. ఆ! అయితే 'కా' అనే సినిమా మీకు ఒక యాక్టర్‌గా సక్సెస్ కంటే కూడా రెస్పెక్ట్ ఎక్కువ తీసుకొచ్చింది. ఎందుకంటే కిరణ్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ నమ్మి తను చేశారు ఈ ఫిల్మ్ అని. హ్మ్. ఆహ్, అండ్ ఆ సినిమా కమర్షియల్ కూడా దివాళీకి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవును. కొట్టింది. అవును. అయితే రీసెంట్‌గా మీ ప్రొడ్యూసర్ అయిన హ్మ్. 'కా' సినిమాకే హిట్ అయింది కరెక్టే గానీ మాకు ఎక్కువ డబ్బులే మిగలలేదని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు అసల. చింతా గోపాలకృష్ణ ఆ! రెడ్డి ఆ! గారు. సో, ఏంటి దాని గురించి ఒక క్లారిటీ ఏమన్నా? లేదన్న అంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాయి.
అంటే ఇప్పుడు ఐ థింక్ దిస్ సినిమా నాకు తెలిసి ఈజ్ ఏ డబుల్ ద ప్రాఫిటబుల్ ఫిల్మ్. ఇప్పుడు కొన్నదానికన్నా డబుల్ ద ప్రాఫిట్ వచ్చింది. అంత కాంపిటీషన్‌లో కూడా చాలా పెద్ద హిట్ కదా! మేబీ ప్రొడ్యూసర్ గారికి సీ మనం పెట్టిన దాని మీద మనకు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఎంత రిటర్న్స్ వచ్చిందనేది మేబీ దాంట్లో ఉండొచ్చు కానీ సినిమా ఈజ్ ఎ బిగ్ హిట్. బయట కొన్న వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్‌లకి వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ మిగిలింది. అదే ఎందుకంటే యాహ్! వీళ్ళందరూ కూడా వంశీనందు బట్టి వీళ్ళందరూ కూడా దే వర్ వెరీ యాహ్! హ్యాపీ విత్ ద ఇన్ ఫిల్మ్. దట్ వే ఇట్స్ క్లియర్. యాస్ ఎ యాక్టర్‌గా నాకు గాని, ప్రొడ్యూసర్ గారికి గాని కాకుండా సినిమా అమ్మాం కదా అప్పుడు. సో, ఇట్ వెంట్ ఆన్ ఎ బిగ్గర్ నోట్. బయట వెళ్ళిందంత. ఎందుకంటే ఆయన చాలా సింపుల్‌గా హ్మ్. లేదండి అంత నాకు అంత మిగలలేదని చెప్పేసి చాలా సింపుల్ స్టేట్మెంట్ అదే. ఇచ్చారు ఆయన రీసెంట్ యాహ్! యాహ్! ప్రమోషన్స్ టైమ్‌లో చూసే ఉంటారు మీరు కూడా. చూసాను. అదే. హ్మ్. అది చిన్న షాక్ ఫ్యాక్టర్ అనమాట. ఇదేంటి మంచి హిట్ అయింది దివాళీ టైమ్‌లో దట్టు అంత పోటీ మధ్య 'లక్కీ భాస్కర్' ఇవన్నిట్ల మధ్య రిలీజ్ అయ్యి కూడా మంచి కలెక్షన్స్ వస్తే చాలా పెద్ద హిట్ కదన్నా. అదే. అసలు అంత కాంపిటీషన్‌లో నాకు తెలిసి తెలుగు స్టేట్స్‌లో ఇదే గట్టిగా కొట్టింది. యాహ్! నీది అమరన్న 'లక్కీ యాహ్! భాస్కర్' ఇవే కదా. పంచుకున్నాయి యాక్చువల్లీ 3. కొన్ని ఓకే. సెంటర్స్‌లో ఇది ఎక్కువ ఉంది. కొన్ని సెంటర్స్‌లో బట్ బీయింగ్ మన బడ్జెట్‌కి ఆ టైంలో అది బిగ్గెస్ట్ హిట్. ఓకే. హ్మ్. దానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు అప్పుడు? లేదన్న ఇప్పుడు ప్రీక్వెల్ నాకు గాని, తెలిసి సీక్వెల్ చూడాలి గాని. ఇంకా అది. డైరెక్టర్స్ ఆర్ బిజీ విత్ ఇంకొక సినిమా ఇది. అండ్ దానికి చెయ్యాలన్నా టఫే. ఎందుకంటే క్లైమాక్స్‌లో అది రివీల్ అయిపోయిన తర్వాత ఏదైతే ట్విస్ట్ రివీల్ అయిందో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలన్నది కూడా టఫే. అది రైటప్ అవ్వాలింకా. ఓకే. ఎందుకంటే సందీప్ సుజిత్ మాట్లాడుతూ అప్పుడు హ్మ్. ప్రీక్వెల్ లాగా అసలు ఆ ఊరిది యాహ్! రిలేటెడ్ ఒకటి తీసే అవును. ఆలోచనలో ఉన్నాం అని చెప్పేసి అన్నారు అప్పుడు. ముందనుకున్నప్పుడైతే అదే ఉండే. ఊరిది ఎందుకంటే నాకు కథ చెప్పినప్పుడే పాయింట్ అదుండే. ఇప్పుడు అది ఎలా టర్న్ అవుట్ అవుతదో చూడాలి ఇంక ఫ్యూచర్‌లో అదంతా. ఓకే. హ్మ్. బట్ కొంచెం ఛాన్సెస్ తక్కువే అది. ఆ! ఉన్నాయి చెప్పలేమన్నా. ఇట్స్ 50, 50 అంటే నాది ఇలా ఎళ్తుంది. వాళ్ళు అలా ఎళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడో మీటప్ అవ్వాలి. సో, ఎవ్రీవేర్ అయన్నీ ఉన్నాయి. ఈవెన్ 'రాజావారు రాణి' గారు వేర్ ఇన్ డిస్కషన్స్. ఓహ్! దానికి నేను ఎప్పుడు సీక్వెల్ ఉందా? రవి కలిసినప్పుడు ఎప్పుడైనా టాపిక్ వస్తది. కానీ రవి ఈస్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. 'రౌడీ నేను ఇప్పుడు ఇలా బ్రదర్'. బిజీగా ఎళ్ళిపోతున్నాను. 'వినరో భాగ్యం విష్ణు కథ వి హావ్ సీక్వెల్.' నేను నందన్ అనుకున్నప్పుడు 'వినరో భాగ్యం విష్ణు కథ' చేయాలి ఇది అని. అప్పుడు పాయింట్ అదుంది. సో, లైక్ మూవ్ ఆన్ అవుతున్నాం. నేను బిజీ అయిపోతున్నాను. ఐయామ్ హ్యాపీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఫిల్మ్స్. అది ఎప్పుడు మళ్ళీ మీటప్ అవుతదో చూడాలి. యాహ్! ఓకే. సో, గౌరీ మీరు అంటే మీరు సెలెక్ట్ చేస్తున్న మూవీసా లేదంటే మీ పెర్ఫార్మన్స్ చూస్తుంటే ఒక్కోసారి ఏమనిపిస్తదంటే ఒక రెగ్యులర్ హీరోయినా లేదంటే ఒక కమర్షియల్ హీరోయిన్ అంటారా వాట్ ఆర్ ద టర్మ్స్ అందుకు భిన్నంగా వెళ్తున్నారేమో మీ జర్నీ అనిపిస్తది. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ రోల్స్ యూ హావ్ చూసన్ ఆర్ ద వే యూ పోర్ట్రే ద రోల్స్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అది కొంచెం చాలా న్యాచురల్‌గా, ఆర్గానిక్‌గా అనిపిస్తాయి పెర్ఫార్మన్సెస్ ఇవన్నీ గూడా. సో, ఈ చూసింగ్ ఆఫ్ ద రోల్సా లేదంటే పోర్ట్రేయింగ్ ద రోల్స్ ఆన్ స్క్రీనా ఆ విషయంలో మీరు తీసుకునే కేర్ ఏంటి? సో, మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు యాస్ ఎన్ ఆడియన్స్ ఫస్ట్ నేను ఒక సినిమాకి కనెక్ట్ అవ్వాలి. నేను ఎంతలా కనెక్ట్ అవుతే దాన్ని నేను అంత కన్విన్సింగ్‌గా నేను ప్లే చేయొచ్చు. అంటే క్యారెక్టర్ ఏదన్నా అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఎ గుడ్ క్యారెక్టర్, ఇట్ కుడ్ బి ఎ గ్రే క్యారెక్టర్, ఇట్ కుడ్ బి ఎ నెగెటివ్ క్యారెక్టర్ వాటెవర్ ఇట్ ఈస్. ఒక ఒక ఆడియన్‌గా నేను ఆ క్యారెక్టర్‌కి నేను రిలేట్ అవుతున్నాను. నేను చూస్తే ఇది నేను ఎంజాయ్ చేస్తానని ఒక ఫీలింగ్ నాకొస్తే డెఫినెట్‌లీ ఐ విల్ టేక్ ఇట్ అప్. అండ్ ఐయామ్ ఎ వెరీ సింపుల్ పర్సన్. రియల్ లైఫ్‌లో కూడా ఐయామ్ ఎ వెరీ సింపుల్ పర్సన్. వెరీ నార్మల్ లివింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి అది వీలైనంత వరకు అది స్క్రీన్‌లో కన్వే అయితే బావుంటదని నాకనిపించింది. అందుకనే ఐ హావ్ చోసన్ దిస్ వే. అంటే దిస్ ఈస్ వర్కింగ్ ఔట్ అంటే నాకంటూ కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో, ఐయామ్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ సర్టెన్ థింగ్స్. సో, దీనివల్ల నాకు ఐయామ్ మోర్ కంఫర్టబుల్ ఆన్ సెట్ వైల్ డూయింగ్ వాటెవర్ ఐయామ్ డూయింగ్. సో, స్పెషల్ కేర్ అంటూ ఏం లేదు. జస్ట్ స్టిక్ ట్రూ టు వాట్ యూ బిలీవ్ ఇన్ అంతే. ఎందుకంటే మీ 'లవ్ చెన్నై' చూసినా లేదంటే ఆ సిరీస్‌లో మోడర్న్ 'బొమ్మాయి' చెన్నై. యెస్. 'మోడల్ లవ్ చెన్నై' లేదంటే 'లవర్' చూసినా యాహ్! ఏదన్నా రిలేటబిలిటీ ఎక్కువుంటది మీ క్యారెక్టర్స్‌లో. ఎగ్జాక్ట్‌లీ. అంటే అది నాట్ ఓన్లీ ఫర్ ద ఫీమేల్ ఎంటిటీ ఎగ్జాక్ట్‌లీ. మేల్ కూడా చూస్తే అరే! ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఫ్యాక్టర్ మన లైఫ్‌లో కూడా జరిగింది కదా! అనే ఎగ్జాక్ట్‌లీ. కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు 'మోడ్రన్ లవ్ చెన్నైలో' ఆ క్యారెక్టర్‌కి ఎప్పుడైతే ఆ బొమ్మాయి అనేది ఒక ఒక అంటే అదొక కామెడీ కింద అయిపోయింది గానీ ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్. పర్సనల్ థింగ్. రైట్. అట్ ద సేమ్ టైమ్ 'లవర్‌లో' కూడా ఏంటంటే అక్కడ ఈ మోర్ దాన్ బ్రేకప్పా లేదంటే ఆహ్, బిట్రేయలా ఇదంతా పక్కన పెట్టేస్తే ఇట్స్ యాక్చువల్లీ ట్రూ టు ద కరెంట్ లైక్ సొసైటీ. మీ ముందు అద్దం పెట్టినట్టుంటది. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ లైక్ అదే. యాహ్! సో, ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ ఏంటంటే దెర్ ఈస్ స్కోప్ ఫర్ హేట్రెడ్ యాస్ వెల్. ట్రూ. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా ఓకే. షీ ఈస్ సమ్ యాహ్! సో అండ్ సో అని చెప్పేసి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఒక స్టాంప్ ఏసేసి దానికి ఒక రకంగా అది ఒక ఇ ఇంకో వేలో వెళ్ళిపోయే స్కోప్ చాలా ఉంటుందన్నమాట. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా సరే విచ్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ యెస్. స్పెసిఫిక్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఆ 'లవర్' అనే ఫిల్మ్‌లో ఆ క్లోజర్ ఆ కాఫీ షాప్‌లో క్లోజర్ అనేది అంత లేకపోయి ఉండుంటే యాహ్! ఇట్ వుడ్ జస్ట్ హావ్ వాడు ఆ గాన్ బండి మీద వెళ్ళిపోయేది క్లోజ్ చేసేసి అక్కడితో ఎండింగ్ అయిపోయి ఉండుంటే గనక కంప్లీట్ ఒక సినారియో మారిపోయేది. అటు పక్కెళ్ళిపోయేది. యాహ్! ఎందుకంటే మనం ఇప్పుడు అంటే నాట్ టు కంపేర్ కైండ్ ఆఫ్ గానీ ఇప్పుడు 'బేబీతో' మనం చూసిన కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అదే గదా! యాహ్! దో వైష్ణవి క్యారెక్టర్ ఈస్ యాక్చువల్లీ ఎ జెనరిక్ క్యారెక్టర్ విచ్ హ్యాపెన్స్ ఇన్ 90% ఆఫ్ ద ఫ్యామిలీస్. యాహ్!
కానీ ఆ క్లోజర్‌లో ఏదైతే ఒక సైడ్ తీసుకోవడం అనేది జరిగిందో, లేదంటే ఆడియన్స్ ఒక సైడ్ తీసుకోవడం జరిగిందో, దానివల్ల ఆ క్యారెక్టర్‌ని కంప్లీట్‌గా ఒక హేట్రెడ్ వైపు వెళ్ళిపోయింది తప్ప, ఆ క్యారెక్టర్ మీద సింపతి రాలేదు ఎందుకో. 'లవర్‌కి బేబీ' కంపేర్ చేస్తే నాకు అదే అనిపించిందనమాట. ఎందుకంటే రెండిట్లో కూడా 2 ఆ స్కోప్ ఉండింది. అవును. సో, ఆ రిస్క్ అనేది రిస్క్ తీసుకుంటున్నారు అనేది కదా! ఖచ్చితంగా ఉంది. బట్ 'లవర్‌లో' ద ఇంటెన్షన్ వాస్ వెరీ స్ట్రెయిట్ సిన్స్ ద స్టార్టింగ్. అంటే దిస్ ఈస్ ద నరేటివ్ వి వాంటెడ్ టు టెల్. ప్రాబ్లమ్ అబ్బాయిలో ఉంది. దాని అంటే ఆ అబ్బాయిలో ప్రాబ్లమ్ ఎందుకుందనేది కూడా మేము చూపించాం. ఇట్ కుడ్ బి ద ఫ్యామిలీ ఆర్ ఇట్ కుడ్ బి ఆయన కంపెనీ, ఆయన ఫ్రెండ్స్, దానివల్ల మనోడు ఒకలాగా అయిపోయాడు. కండిషనింగ్. సో, దానివల్ల హౌ హీ హ్యాండిల్స్ ఎ రిలేషన్‌షిప్ ఆల్సో అది మారిపోయింది. వెరస్ ఈ అమ్మాయి వరల్డ్ టోటలీ డిఫరెంట్. లైక్ షీ ఈస్ ఫ్రమ్ ఎ సార్టెడ్ ఫ్యామిలీ. హర్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ నార్మల్ నైస్ పీపుల్. సో, ఈ పిల్ల ఆయన హౌ దే హ్యాండిల్ లవ్ అనేది ఆ నీష్ డిఫరెన్స్ అండ్ మాస్ యెస్. సో, వి షోడ్ దట్ డిఫరెన్స్. సో, ఎక్కడ కూడా అబ్బాయిది తప్పు, అమ్మాయిది తప్పు అని లవర్‌లో చెప్పలేం. పరిస్థితుల వల్లే. అండ్ దట్ ఎంత వరకు దగ్గరగా తీయగలిగితే రియల్ లైఫ్‌కి అంతవరకు దగ్గరగా తీసాము. అండ్ వి నెవర్ టుక్ సైడ్స్ ఆల్సో. సో, వి గేవ్ అ వెరీ న్యూట్రల్ ఎండింగ్. సో, కొంతమంది వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని రిలేట్ చేసుకుంటే దే వర్ లైక్ అమ్మాయిది తప్పు. వాళ్ళకి ఒకవేళ అమ్మాయిలే అలా చూస్తుంటే అబ్బాయిది తప్పు అని. సో, ఇట్ క్రియేటెడ్ అ గుడ్ డిస్కషన్ ఆల్సో అబౌట్ ఇట్. యాహ్! అంటే కాకపోతే హెల్తీ డిస్కషన్ క్రియేట్ హెల్తీ చేసింది. డిస్కషన్ డెఫినెట్లీ. రాదర్ దాన్ జస్ట్ బిచింగ్ అరౌండ్. యాహ్! ఖచ్చితంగా ఏదో క్యారెక్టర్‌ని తిట్టుకోవడం, లేదంటే యాహ్! యాక్టర్‌ని తిట్టుకోవడం కాకుండా ఒక యాహ్! హెల్తీ డిస్కషనే. నాకు ఇప్పటికి వస్తాయి లవర్ రీల్స్. ఇప్పటికి వాళ్ళు ఎడిట్ చేసి ఏ ఫోటో ఏది పెట్టా కూడా నువ్వు అరుణ్ ఎందుకు వదిలేసావు అని కామెంట్లు వస్తాయి. సో, దట్స్ హౌ పీపుల్ ఆర్. బట్ ఐ ఎంజాయ్ ఆల్ ఆఫ్ దట్. యాహ్! లేదు లేదు. అది ఆ క్లోజర్ అనేది యాక్చువల్ ప్లేడ్ వెరీ కీ రోల్. యాహ్! ఆ కాఫీ షాప్‌లో వాడు ఎప్పుడైతే వచ్చి ఆ పెర్ఫ్యూమ్ అనేది ఒక్కటి గుర్తుపట్టి ఆ సెంట్‌ని యాహ్! అక్కడ క్లోజర్ వచ్చింది కాబట్టే దానికి ఒక హ్యాపీ ఎండింగ్‌లా దాన్ని తీసుకోగలిగారు. ట్రూ. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీది కూడా ఒక హేటెడ్ క్యారెక్టర్ అండ్ హేటెడ్ హీరోయిన్ అయిపోయారు మీరు కూడా. తెలీదు. చూసాయా? ట్రూ. సో, 'చెన్నై లవ్ స్టోరీ'తో మీకున్న ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన క్లాసిక్ అంటారా ఇవంతా కూడా సెకండరీ. అది ఆడియన్స్ వాళ్ళు చూసిన తర్వాత ఫీల్ అయ్యేది. బట్ ఎలాంటి ఒక మైండ్ సెట్‌తో థియేటర్‌కి రావాలి? మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే చూడబోతున్నారు. కొన్ని ఎమోషన్స్ అయితే ఇంతకుముందు స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేయని ఎమోషన్స్ అయితే టచ్ చేస్తాం. వెరీ రిలేటబుల్ ఫ్యాక్టర్. క్యారెక్టర్స్ చాలా లైట్ హార్టెడ్‌గా మన క్యారెక్టర్స్‌రా, మన ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ లేకపోతే మన ఫ్రెండ్స్‌రా అన్న ఒక వైబ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి. ఏ క్యారెక్టర్స్ ఏదో మనం చూడని క్యారెక్టర్ కాదురా ఇదన్న వైబ్ ఉండదు. అండ్ అక్కడ జరిగే కొన్ని సిట్యుయేషన్స్‌ని ఇందాక మీతో అన్నట్టు వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అస్ అన్న ఒక చిన్న ఎమోషన్ ఉంటది. సో, థియేటర్‌లో కూర్చోండి హ్యాపీగా. ఐయామ్ ష్యూర్ మీకు నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. మీరు ఒక కొత్త ప్రేమ కథను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. మంచి ఎమోషన్స్ మీకు టచ్ చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పదే పదే చెప్తున్నాను, కాన్వర్జేషన్స్ మిమ్మల్ని చాలా అంటే చాలా హాంట్ చేస్తాయి. ఎలా రాశార్రా! చాలా బాగున్నాయి కదా ఈ కాన్వర్జేషన్స్ అని. చాలా రోజుల తర్వాత ఒక ఆడిటోరియంలో కాన్వర్జేషన్స్‌కి మీరు మంచిగా ఫీల్ అవ్వబోతున్నారని నేను నమ్ముతున్నాను. ఓకే. డెఫినెట్లీ అండి. అంటే చాలా ఆనెస్ట్ నిజాయితీ ఉన్న కథ ఇది. సో, మేము కూడా అంతే నిజాయితీతో చేసాం. సో, మేము కథ విన్నప్పుడు ఆ వెరీ మొమెంట్‌లో ఎంతైతే ఎక్సైట్ అయ్యామో డెఫినెట్లీ ఆడియన్స్ కూడా అంతే ఎక్సైట్ అవుతారు. అంతే మేము నమ్మినంత ఈ సినిమాని మీరు కూడా ప్రేమిస్తారని నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. జూలై 24th ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఓకే. ఎందుకంటే ద లాస్ట్ కన్వర్జేషనల్ ఫిల్మ్ ఐ ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్ వాస్ తెలుగులో అయితే మళ్ళీ ఇది రాని రోజు. యాహ్! సో, ఆ కైండ్ ఆఫ్ కన్వర్జేషనల్ ఫిల్మ్ అనేది మళ్ళీ తెలుగులో అయితే రాలే ఇప్పటిదాకా టిల్ డే. Yeah. ప్రామిస్ యూ మీకు చాలా అంటే చాలా ఎంజాయ్ ఓకే. చేస్తారు. సో, హోప్‌ఫుల్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఆ కడియం కథ ఏంటనేది కూడా అది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడాలి. చాలా అదే చెప్తున్నారు కదా సంథింగ్ Yeah. దానికి ఒక పెద్ద స్టోరీ ఉందని చెప్పేసి. సో, Yeah. హోప్‌ఫుల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫర్దర్ రోల్స్ యాస్ వెల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ సో మచ్.